మత్తయి సువార్త 18వ అధ్యాయం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారి అయితే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఈలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటరాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడువుగానో అంగహీనుడవుగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెదకడా? వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంత కంటే దాని గురించి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతను నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో 2 తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలా అనగా 2-3 నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పెను. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతని క్షమింపవలను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసులతో
దాసులలో ఒకడిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చియున్నది చెల్లింపు మనను. అందుకు వాని తోడిదాసుడు సాగిలిపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదునని వానిని వేడుకొనును గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వాని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరే. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను క్షమించిన ప్రకారం నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండును కదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాణ్ణి అప్పగించెను. మీలో ప్రతివాడు తన సహోదరుణ్ణి హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను.